వెల్కమ్ టు రాజనీతి. రెండు రోజుల క్రితం నా మిత్రుడు ఒక అతను జర్నలిస్టు, తెలంగాణ అతను ఏమన్నా అంటే ఆంధ్రాలో జగన్ ఉంటేనే తెలంగాణకు మంచిది అన్నాడు. అదేంటి, జగన్ అరాచకంగా పరిపాలించాడని నువ్వే అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మాట అంటున్నావు ఏంటంటే, తెలంగాణకు పెట్టుబడి రావాలంటే, హైదరాబాద్కి ఇన్వెస్టర్లు రావాలంటే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఉంటేనే మాకు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కొంత తగ్గుతుంది, హైదరాబాద్కు వచ్చే ఇన్వెస్టర్లు కొంతమంది అటు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి నిర్మాణం మొదలైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంత అంటే పూర్తిగా మందగిస్తుందని కాదు, కొంత ఎఫెక్ట్ పడుతుంది దాని మీద. అలాగే ఐటీ కంపెనీలు విశాఖపట్నం వైపు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. కొత్తగా వచ్చే కంపెనీలు కొన్ని అంటే ఇటువైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న వాళ్ళు జనరల్గా హైదరాబాద్ వైపు చూస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఆంధ్ర వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మూలంగా, ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ మూలంగా అని చెప్పి అన్నాడండి. రెండు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా, మెజారిటీ ప్రజలు దీన్ని అంగీకరిస్తారు. ఇంకెక్కడో అంటే విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించేవాళ్ళు లేదా హార్డ్ కోర్ జగన్ భక్తులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని అంగీకరించాల్సిందే. ఈ కంపెనీలు పెట్టుబడుల సంగతి ఎలా ఉంటే, రీసెంట్గా ఇప్పుడు వార్త ఏంటంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోతూ ఉందంట. ఒక డిసెంబర్ నెలలోనే 25 రోజులకి 40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది అంటున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే ఎక్సైజ్ ఆదాయం 300 కోట్లు తగ్గుతుందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఆంధ్ర మందుబాబులు కరెక్ట్గా చెప్తారు ఆ కారణం ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తూ మరీ చెప్తారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాయండి. పాత షాపులన్నీ రద్దు చేసి పడేశాడు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. కాకపోతే ఈ మద్యం షాపులు, ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో బ్రాండెడ్ మద్యం దొరకకుండా చేశాడు. చాలా కంపెనీలు, మంచి పేరున్న కంపెనీలన్నీ కూడా తెరమరుగైపోయినాయి. వాటి ఉత్పత్తుల్ని రాష్ట్రంలోకి రానివ్వలేదు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ తాలూకా వాళ్ళు హస్తగతం చేసుకొని, లీజుకు తీసుకొని నాసిరకం మద్యం తయారీ మొదలుపెట్టారు. ఈ నాసిరకం మద్యాన్ని అత్యధిక ధరకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. సో నాణ్యమైన మద్యం కోసం, బ్రాండెడ్ మద్యం కోసం మందుబాబులు సరిహద్దు రాష్ట్రాలను ఆశ్రయిస్తారు. జనరల్గానే ఎక్కడన్నా దూరంగా, సరిహద్దుకు దూరంగా ఉండేవాళ్ళే ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తుంటే తీసుకురానని చెప్తారు. లేదా దగ్గరకు ఉండే జిల్లాలలో అయితే ఆ పక్క సరిహద్దు దాటి వెళ్ళేసి అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఆ పని చేస్తున్నారని చెప్పి సరిహద్దులో ఉన్న రోడ్లన్నిటి మీద కూడా చెక్ పోస్టులు పెట్టించాడు. దొరికిన మద్యాన్ని దొరికినట్టు పట్టించాడు. ఒక్క బాటిల్ తేవడానికి కూడా వీల్లేదని నిబంధన పెట్టాడు. రోడ్ల మీద పోలీసులను 24 గంటలు పెట్టి తనిఖీలు చేయించాడు. అయినా కూడా సరిహద్దు ప్రాంతాల నుంచి అటువైపు వెళ్ళటం, అటువైపు తాగేసేయటం, కొంతమంది వీలున్న వాళ్ళు తెచ్చుకోవటం, ఏదో పొలాలకు అడ్డం పడో అట్లా ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. దీని మూలంగా తెలంగాణలో ఆంధ్ర సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మద్యం షాపుల వాళ్ళు పండగ చేసుకున్నారు. వాళ్ళకి విపరీతంగా బిజినెస్ పెరిగింది. ఎంతగా పెరిగిందంటే, హైదరాబాద్ నగరంలో మద్యం షాపులకు వచ్చే ఆదాయం కంటే వీళ్ళకి ఎక్కువ ఆదాయం, వీళ్ళకి ఎక్కువ అమ్మకాలు జరిగినాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఆ సరిహద్దు ప్రాంతాల్లో షాపుల వాళ్ళందరికీ విపరీతంగా ఆదాయం వచ్చింది. కర్నూలు సరిహద్దుల్లో ఆలంపూర్ దగ్గర అయితే అక్కడ షాపుల్లో రద్దీ తట్టుకోలేక పోలీస్ బందోబస్తు పెట్టారంట. ఒక మనిషికి ఒక బాటిల్ అనే నిబంధన కూడా అమలు చేశారంట. దాదాపుగా అన్ని చోట్ల అదే పరిస్థితి. మిర్యాలగూడ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ, మదిర, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్న మద్యం షాపులన్నీ కూడా విపరీతంగా, అంటే ప్రభుత్వం కూడా ఈ డిమాండ్కి తగ్గట్టు సరుకును ఎప్పటికప్పుడు సప్లై చేసింది. క్యాష్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. 5 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నడిచింది. మంచి డిమాండ్ కూడా వచ్చింది అక్కడ షాపులకి. అక్కడ షాప్ వేయాలంటే డిపాజిట్లు కూడా పెంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మద్యం విధానాన్ని మార్చేసింది. నాసిరకం మద్యాన్ని ఆపేసింది. బ్రాండెడ్ మద్యానికి అనుమతులు ఇచ్చింది. బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్వార్టర్ 99 రూపాయలకే నాణ్యమైన చీప్ లిక్కర్ అందిస్తూ ఉంది. గతంలో అయితే నాసిరకం చీప్ లిక్కర్ 130 నుంచి 150 వరకు వసూలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో మందుబాబులకి తెలంగాణతో పని లేకుండా పోయింది. ఒకప్పుడు మందుబాబులతో కిటకిటలాడిపోయిన మద్యం షాపులన్నీ, సరిహద్దుల్లో మద్యం షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎక్సైజ్ ఆదాయం మీద కూడా పడుతుంది. ఈసారి పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశం లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.